ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఒక యమ్మీ యూనిక్ రెసిపీని మీకు చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 3 పచ్చిమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసేసినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 6 నుంచి 7 వరకు వేసుకోండి. తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కొబ్బరిని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ బెండకాయ మజ్జిగ పులుసు రెసిపీ అనేది తిన్న కొద్దీ తినాలనిపించేంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చూపులకి సేమ్ మనకి కొబ్బరి చట్నీ టెక్స్చర్ ఉన్నట్టే ఉంటుంది, బట్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పోసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను సుమారు ఒక 10 వరకు పెద్ద బెండకాయలను తీసుకున్నానండి. వాటికున్న తొడాలనేవి కట్ చేసి ఇలా 1 ఇంచ్ సైజ్ పీసెస్ లాగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఈ బెండకాయ ముక్కలు అన్నిటినీ కూడా జిగురేమీ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. అంటే మనం కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టుకుని కొంచెం ఆరబెట్టుకుని అప్పుడు రెసిపీ ప్రిపరేషన్లో యూజ్ చేస్తే టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని బెండకాయ ముక్కల్ని ఆయిల్లో లైట్గా మగ్గించుకోవాలి. కలర్ అనేది లైట్గా బ్రౌనిష్ అయ్యి ముక్క మెత్తబడే వరకు కేవలం మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు అనేది మనకి ఓవర్గా ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అండ్ బై ద వే, ఈ బెండకాయ మజ్జిగ పులుసు రెసిపీ అనేది నేను నా స్టడీస్ చదువుకునేటప్పుడు హాస్టల్లో చాలా ఫ్రీక్వెంట్గా ఇది పెడుతుండేవారండి. చాలా బాగుండేది రెసిపీ అనేది. తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను ధనియాల్ని పౌడర్ ఫామ్లో తీసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ధనియా పౌడర్ అవైలబిలిటీలో లేకపోతే ఈ ప్లేస్లో మీరు ధనియాలని ఇందాక కొబ్బరి అవి గ్రైండ్ చేసినప్పుడు అలా కూడా వేసుకుని తీసేసుకోవచ్చు. మనం వేసిన ధనియాల పొడి, ఈ పసుపు ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టించి మరొక 2 నిమిషాల పాటు కేవలం లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకులనే వేస్తున్నాను. ఈ రెసిపీ పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ వేసి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలి, కానీ మనం రెగ్యులర్ మజ్జిగ పులుసు టేస్ట్ అనేది దీని ముందు అస్సలు పనికిరాదండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ అనేది. సో 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బాగా చిక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగును మాత్రమే యూజ్ చేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో పుల్లటి పెరుగు అస్సలు పనికిరాదు. మీరు ఎంత ఫ్రెష్గా ఉన్న పెరుగు యూజ్ చేస్తే టేస్ట్ అనేది అంత రెట్టింపు అవుతుందన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేయండి. ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఆ మిక్సీ జార్లోనే నేను కొద్దిగా వాటర్ అనేది వేసి తొలిపేసుకుని వేసుకున్నాను. ఈ మజ్జిగ పులుసు కన్సిస్టెన్సీ అనేది మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ వాటర్ లేదా తక్కువ వాటర్ అనేది తీసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. సో ఇలా పెరుగు, కొబ్బరి పేస్ట్ ఇదంతా వేసిన తర్వాత ఈ పెరుగు మిశ్రమం అనేది మనకి ఒక పొంగు వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. యాక్చువల్లీ పెరుగు వేసిన తర్వాత ఎక్కువ టైం హీటింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. బెండకాయ ముక్కలు ఆల్రెడీ మనకి బాగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి పెరుగు, కొబ్బరి మిశ్రమం కుక్ అవడానికి ఎక్కువ టైం అనేది పట్టదు. మనకి ఒక 2 to 3 మినిట్స్ మీడియం హీట్లో ఉంచుకుంటే త్వరగానే ఒక పొంగు అనేది వచ్చేస్తుంది. సో రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి మీరు. నాకైతే పర్సనల్గా ఈ బెండకాయ మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసిన రోజున వేరే ఇంకేమి తినకుండా రైస్ మొత్తం కూడా ఈ బెండకాయ మజ్జిగ పులుసుతోనే తినాలనిపించేంత కమ్మగా అనిపిస్తుంది. సో ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని ఇంట్లో అందరితో కలిసి ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Stay home, stay safe, take care all of you.